హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఒకసారి పరమశివుడు పార్వతీమాతకు వేదాలను చెప్తుంటాడు. అయితే వేదాలను ఎంతో శ్రద్ధగా పార్వతీమాతకు చెప్తుండగా పార్వతీమాత ఒక్కసారిగా తల తిప్పుకుంటుంది. అయితే దాంతో పరమశివుడు ఎంతో ఆగ్రహానికి గురయ్యి, నేను ఇంత కష్టపడి నీకు వేదాలు చెప్తుంటే నువ్వు అశ్రద్ధతో తల అటు ఇటు తిప్పుకుంటావా అని కోపంతో నీ కష్టం విలువ అనేది తెలియాలి అనేసి నువ్వు భూలోకంలో ఒక మత్స్యకారుని ఇంట్లో జన్మిస్తావని శపిస్తాడు. దాంతో పార్వతీమాత ఒక మత్స్యకారుని ఇంట్లో జన్మిస్తుంది. అయితే పరమశివుడు ఏం చేస్తాడంటే, పార్వతీమాత లేని కైలాసము అంతా చిన్నబోయిందని పరమశివుడు ధ్యానంలో ఉండి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇది గమనించిన నందీశ్వరుడు ఏం చేస్తాడంటే, శివుడి దగ్గరికి వెళ్లి నందీశ్వరుడు పరమశివుడిని వేడుకుంటాడు, పార్వతీమాతను మళ్ళీ కైలాసానికి తీసుకురమ్మని. అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెప్తాడు, నేను పార్వతీదేవిని వివాహం చేసుకోవాలంటే మత్స్యకారుడిగా వివాహం చేసుకుంటేనే అప్పుడు పార్వతీదేవి శాపం అనేది పోతుంది, విముక్తి లభిస్తుంది అని. అప్పుడు నందీశ్వరుడు ఏం చేస్తాడంటే, నందీశ్వరుడు పరమశివుడు అన్న పార్వతీమాత అన్న ఎంతో భక్తి, అలాగే వాళ్ళంటే చాలా ఇష్టం నందీశ్వరుడికి. అందుకే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి మన కోరికలు ఏమైనా చెప్తే అవి పరమశివుడికి చెప్తారు అనేసి ముందుగా నందీశ్వరుని మనము దర్శించుకుంటాము. అయితే నందీశ్వరుడు ఆ మత్స్యకారుని ఇంట్లో జన్మించిన పార్వతీమాతను పరమశివుని ఎలాగైనా కలపాలి అనేసి ఏం చేస్తాడంటే, భూలోకానికి వచ్చి నందీశ్వరుడు ఆ సముద్రంలో ఒక తిమింగలం అవతారాన్ని ఎత్తుతాడు. ఒక తిమింగలంగా మారి ఆ సముద్రంలో అలలు సృష్టిస్తాడు. అప్పుడు పార్వతీమాత తండ్రి అయిన ఆ మత్స్యకారుడు అక్కడ ఉన్న మత్స్యకారులందరికీ ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వారికి నా కూతురు నుంచి వివాహం చేస్తా అని చెబుతాడు. అప్పుడు పరమశివుడు మత్స్యకారుని అవతారంలో మానవునిలా వచ్చి భూలోకానికి ఆ తిమింగలాన్ని బంధిస్తాడు. అప్పుడు ఆ మత్స్యకారుని జన్మించిన పార్వతీమాతనిచ్చి పరమశివుడికి వివాహం జరిపిస్తాడు. దానితో నందీశ్వరుడు పార్వతీమాత అలాగే పరమశివుడు కలవడం చూసి ఆనందంతో యథావిధి రూపానికి వస్తాడు నందీశ్వరుడు. అప్పుడు పార్వతీమాత పరమశివుడు కూడా వాళ్ళ నిజ రూప దర్శనం ఇచ్చి అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ దీవించి, అలాగే మత్స్యకారునిగా ఉన్న పరమశివుడు ఒక్కసారిగా పరమశివుడు పార్వతీమాతను చూసిన అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఈ విధంగా శివపురాణంలో అనేక కథలు పరమశివుని గురించి ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని, హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.